హాయ్! హలో! సుపర్ణ లైఫ్ స్టైల్. ఈరోజు మనం జొన్న దోస వేసుకోబోతున్నాం. జనాలకి ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది కదండీ! దానివల్ల జొన్నలు, రాగులు ఎక్కువ వాడుతున్నారట రైస్ బదులు. మనం మాత్రం ఎందుకు వాడుకోం చెప్పండి? దానికి 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల జొన్నలు, పావు స్పూన్ మెంతులు విడివిడిగా నానబెట్టేసి 4 గంటలు నానిన తర్వాత వాటిని బాగా కడిగి గ్రైండర్‌లో ముందుగా జొన్నలు, ఆ తర్వాత మినపప్పు, ఆ తర్వాత మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి 2 గంటల సేపు మూత పెట్టేసి ఉంచితే కొద్దిగా పులుస్తుంది. దీనిలో తగినంత సాల్టు, తగినన్ని నీళ్లు పోసేసి బాగా జారుగా కలుపుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి ఈ దోస వేసుకుందాం. గ్లూటెన్ ఫ్రీ, హై ఫైబరు, అంతేకాకుండా జొన్నలు ఒంటికి మంచి బలాన్నిస్తాయండి. ఇంత మంచి రుచికరమైన దోసని మనం మాత్రం ఎందుకేసుకోం చెప్పండి? స్ప్రెడ్ చేసిన దాని మీద జీలకర్ర, క్యారెట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి క్రిస్పీగా కాల్చుకున్న ఈ దోసని నచ్చిన చట్నీలతో టేస్ట్ చేద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.